హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు తెలుగు ప్రజలకు ఒక సెన్సేషనల్ వార్త అన్నమాట. ఆ సెన్సేషనల్ వార్త ఏంటంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా, అయోధ్య రామాలయానికి పంపిన లడ్డూల్లో జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని, 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపినారని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదు అని క్లియర్‌గా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు తిరుమలలో జంతువుల నుండి తీసిన కొవ్వు ద్వారా లడ్డూలు తయారు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి గారు ఏ ఆధారాలు లేకుండా ప్రకటించాడు. ఉప ముఖ్యమంత్రి గారు దీనిపై మాట్లాడారు. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు సిబిఐ విచారణ వేసింది. సిబిఐ విచారణలో తెలిసిన నిజాలు ఏంటంటే, మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల్లో అసలు ఎటువంటి నెయ్యి వాడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్న ఒక ప్రముఖ శివసేన పార్టీకి చెందిన వ్యక్తి మరియు బీజేపీ సిఫార్సు చేయబడి వరుసగా 3 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి స్వయంగా ఆ 1,00,000 లడ్డూలకు తానే నెయ్యి అందించాడట. గవర్నమెంట్ అందించలేదు. స్వయంగా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిన ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన బోర్డు మెంబరు, మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీకి చెందిన వ్యక్తి స్వయంగా ఆ 1,00,000 లడ్డూలకి ఆయన స్వయంగా నెయ్యి అందించాడు. ఆ 1,00,000 లడ్డూలు తయారు చేయడానికి ఆయన నెయ్యిని డొనేషన్గా ఇచ్చాడు అని మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం సిబిఐ విచారణలో తేలిందని క్లియర్గా తెలుస్తున్నది. ఈ విషయం నిజమా కాదా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిక్కి చెప్పాలి. మీకు తెలుసా తెలీదా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు తప్పా కాదా? ఆ నెయ్యి అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలుసు. కానీ నిజాలను ఎందుకు దాచిపెట్టారు? నిజాలను దాచిపెట్టారా, లేక ఆ బోర్డు మెంబరు అయోధ్యకు పంపిన లడ్డూలకి ఆయన నెయ్యి అందించిన మాట వాస్తవమా కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా, లేకపోతే ఆయన చెప్పినట్లు నిజంగానే అయోధ్యకు పంపిన లడ్డూలు జంతువుల నుండి తీసిన కొవ్వు వాడారా? టీటీడీ ఖచ్చితంగా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఆ బోర్డు మెంబర్ ఎవరో కాదు, అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూల తయారీకి నెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు, ఆయన పేరు సౌరభ్ బోరా. సౌరభ్ బోరా. ఆ సౌరభ్ బోరా అనే వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, శివసేన పార్టీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. బీజేపీయే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఆయనకు రికమెండ్ చేసింది అని తెలుస్తూ ఉంది. ఆయనే అయోధ్య రామాలయానికి 1,00,000 లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యి స్వయంగా ఈయనే అందించాడని తెలుస్తూ ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వంపై నిందేశారు, జగన్మోహన్ రెడ్డిపై నింద వేశారు. ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలిసి చేశారా, తెలియకుండా చేశారా? ఇది వాస్తవమా కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రజలందరికీ కూడా మీడియా సమావేశం పెట్టి నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాం.